హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఇక్కడ బాగున్నాను. ఇదేంటి రేఖ చేతిలో పేపర్ అనుకుంటున్నారా? మేము నెక్స్ట్లోకి వెళ్ళాము. నెక్స్ట్లోకి వెళ్తే అక్కడ ఫ్యాన్ ఆఫర్ ఉన్నది, గోడ కట్టే ఫ్యాను. అది మా రూమ్లో ఒకటి ఫ్యాన్ పాడైపోతే దాన్ని తీసుకున్నాడు అనమాట. నేను ట్రోల్ ఇస్తే తోస్తాను సుజిత అంటే తను ఏమన్నాడు, నేను తోస్తానులే ఏం కాదులే అన్నాడు. ఆ రోజు తనకి ఫుల్ జ్వరం అనమాట. అందరికీ కూడా ఫుల్ జ్వరమే, ఇండియాలో దుబాయ్లో కూడాను. తర్వాత తన నోట్లో అన్ని పొక్కుల కింద వచ్చేసినాయి. అతను వరలు మట్టి ఏమి తినలేకపోతున్నాడు. అయినా సరే నేను తోస్తానంటే తను చూడండి ఎలాగ తొయ్యలేక తోసుకుంటూ వస్తున్నాడు కార్ దగ్గరికి. సరే నేను అయినా లోన్ పెడతాను అంటే, వద్దులే నీకు చేయి నొప్పిగా ఉన్నది కదా నేను పెడతాను అని చెప్పేసి తను కార్లో అన్ని సామాన్లు పెట్టేశాడు. తర్వాత ఇదేంటి నువ్వు అలాగా చేస్తున్నావు అంటే, నీ ఆల్రెడీ 2 చేతులు నొప్పేస్తున్నాయి అన్నావు కదా, మళ్ళీ ఇది తెచ్చిన కాడి నుంచి మళ్ళీ రేపు నుంచి పనికి వెళ్ళలేవు అని చెప్పేస్తాను అంటున్నాడు. నేను అనుకున్నాను అమ్మో నా మీద ఎంత ప్రేమో అనేసి అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఇవన్నీ తీసుకెళ్ళి నువ్వు రూమ్లో పెట్టి అన్నాడు. తర్వాత నేను రూమ్ తీసుకెళ్ళను, నువ్వు కూడా రాకూడదు అని చెప్పేసి తను కూడా తీసుకుని వెళ్ళనమాట. పాపం దగ్గుతూ ఫుల్ జ్వరంతో నడవలేక నడుచుకుంటూ వచ్చాడు రూమ్ దాకాను. తర్వాత లిఫ్ట్ దగ్గర వెళ్ళేటప్పటికి లిఫ్ట్ కూడా చాలా మంది ఉన్నారు. ఎలాగోటి లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ పైకి తీసుకెళ్ళి తనే వాళ్ళకి రూమ్లో పెట్టించాడనమాట. తను అందరూ ఫిక్స్ చేసి లోనికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒక రెక్కకి ఒక చిన్న మొక్క ఊడిపోయింది. మళ్ళీ దానికోసం వెళ్ళి వెళ్దామా వద్దా అంటే, ఆ చిన్న మొక్క కోసం వెళ్ళి ఏమని అడుగుతాంలే వద్దులే అని చెప్పేసి అన్నారు. మళ్ళీ లాస్ట్కి అదే ఫ్యాను రూమ్లో బిగిచ్చేశారు.